హాయ్ అండి. నమస్తే. మీరొక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇండస్ట్రీలో గాని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో గాని ఉంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. మీరు బోలెడంత డబ్బులు ఆదాయం చేసుకోవడం మాత్రమే కాకుండా, మీ ఆన్‌లైన్ బిజినెస్‌ని చాలా ఫాస్ట్‌గా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. మీరొక రిసార్ట్ ఓనర్ అవ్వచ్చు, హోటల్ ఓనర్ అవ్వచ్చు, ట్రావెల్ ఏజెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. ఆన్‌లైన్ బిజినెస్ అని వచ్చేసరికి మీరు వెబ్‌సైట్ చేయించుకుంటూ ఉండొచ్చు. వెబ్‌సైట్ చేయించుకోవాలని చూస్తూ ఉండొచ్చు. అండ్ వెబ్‌సైట్ చేయించుకోవడానికి మీరు ఎంక్వైరీ చేసుంటే ఈ పాటికే వెబ్‌సైట్ చేయించడానికి డబ్బులు కట్టాలి, హోస్టింగ్‌కి డబ్బులు కట్టాలి, డొమైన్, ఎస్‌ఈఓ, గూగుల్ యాడ్స్, ఎస్ఎస్ఎల్ ఇలా బోలెడంత లిస్ట్ చెప్తారు మీకు. అండ్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టాక కూడా మీరు ఆల్రెడీ ఒక వెబ్‌సైట్ చేయించుకొని ఉండుంటే, అందులో ఏమైనా చిన్నది మార్పు చేయాలనుకుంటే, మీరు చేయించిన వాళ్ళకి కాల్ చేయాలి. అండ్ వాళ్ళు ఎప్పుడు మారిస్తే అప్పుడే మార్పించుకోవాలి. అండ్ వాళ్ళు ఒక్కొక్కసారి డబ్బులు కూడా అడగొచ్చు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తలకాయ పోట్లు ఏమీ లేకుండా మీరిప్పటికే వాట్సాప్ వాడుతూ ఉంటారు. ఫేస్‌బుక్ వాడుతూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ వాడుతూ ఉంటారు. అందులో ఎవరికైనా ఒక మెసేజ్ చేసినంత ఈజీగా మీ వెబ్‌సైట్‌ని మీరే మార్చుకోగలిగితే చాలా బావుంటుంది గదా! అండ్ అది ఇది కాదండి. మీ వెబ్‌సైట్‌లో రేట్లు మార్చుకోవడం గానివ్వండి, ఒక ప్యాకేజ్ యాడ్ చేసుకోవడం గానివ్వండి, ఒక ఫోటో అప్‌లోడ్ చేయడం గానివ్వండి, అవన్నీ గూడా చాలా ఈజీగా జరిగిపోయేలా ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటే బావుంటుంది గదా! అండ్ అదే ప్లాట్‌ఫార్మ్‌లో గూగుల్ యాడ్స్, ఆన్‌లైన్ బుకింగ్, ఆఫ్‌లైన్ బుకింగ్, కస్టమర్ ఈమెయిల్స్, ఎస్‌ఈఓ అన్నీ కలిపి ఉంటే ఇంకా బావుంటుంది గదా! అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ మీరు ప్రెజెంట్ వెబ్‌సైట్ కోసం ఖర్చు చేసే డబ్బుల కన్నా 50% తక్కువకుంటే సూపర్ గదా! అలాంటి ప్లాట్‌ఫార్మ్ ఏదో కాదండి ఉంది. దాని పేరే సౌత్‌స్కేప్. మీకు ఈ సౌత్‌స్కేప్ ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉపయోగపడుతుందో చెప్తా చూడండి. మీరు ఈ సౌత్‌స్కేప్‌లో భాగస్వాములయ్యాక మీ వెబ్‌సైట్‌ని మీ అంతట మీరే చిటికలో ఎలా లైవ్ చేసుకోవచ్చో చూపిస్తా చూడండి. మీరు భాగస్వాములయిన తర్వాత మీకొక ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ మార్చుకోమని ఒక ప్రాంప్ట్ వస్తుంది. మీ పాస్వర్డ్‌ని మీరు పెట్టుకుంటారు. పాస్వర్డ్ మార్చిన తర్వాత ఈ షరతులన్నిటికి యాక్సెప్ట్ చేస్తారు. అంతే అండి. మీ వెబ్‌సైట్ ఆల్‌మోస్ట్ లైవ్ అయిపోయినట్టే. మీరిక్కడ చూస్తే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ చూసి ఏం భయపడక్కర్లేదు. చాలా సింపుల్ ఇది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ వ్యూ పబ్లిక్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే మీ లైవ్ అయిన పేజ్ మీరిక్కడ చూసుకోవచ్చు. నేను దీని మీద క్లిక్ చేసినట్టయితే నాకు మీ వెబ్‌సైట్ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ పేరు ఆంధ్ర టూర్స్ అనుకుందాం. ఓకేనా? ఈ ఆంధ్ర టూర్స్ అనేది మీ వెబ్‌సైట్. మీరు భాగస్వాములు అవ్వగానే ఈ వెబ్‌సైట్ లైవ్ అయిపోతుంది. ఈ డొమైన్ కింద southscape.tour/partner/andhra tours మీ కంపెనీ పేరైతే మీ కంపెనీ పేరు ఇక్కడ వస్తుందన్నమాట. అండ్ చూస్తే ఈ వెబ్‌సైట్ చాలా బోసిగా ఉంది. ఇక్కడ ఏమీ కనపడట్లే. ఎందుకంటే మీరు ఇంకా ఇందులో ఏమీ అప్‌లోడ్ చేసుకోలేదు. అండ్ ఇందులో ఎలా అప్‌లోడ్ చేసుకోవచ్చు, ఎంత ఈజీగా అప్‌లోడ్ చేసుకోవచ్చో చూపిస్తా చూడండి. మీ డాష్‌బోర్డ్‌కి గనక మళ్ళీ తిరిగి వచ్చేస్తే ప్రొఫైల్ సెక్షన్ కనపడుతుంది మీకిక్కడ. ప్రొఫైల్‌లోకి వెళ్తారనమాట. ప్రొఫైల్‌లోకెళ్ళిన తర్వాత మీ కంపెనీ పేరు కావాలన్నా ఇక్కడ మార్చుకోవచ్చు. మీ పాత వెబ్‌సైట్స్ ఏమన్నా ఉంటే అక్కడివి లింక్ ఇచ్చుకోవచ్చు. మీ కాంటాక్ట్ ఈమెయిల్. ఇక్కడ నా కాంటాక్ట్ ఈమెయిలే ఇస్తాను కాసేపటు. నా ఫోన్ నంబరే ఇస్తాను. నాకు జీఎస్టీ ఉంటే జీఎస్టీ డీటెయిల్స్, జీఎస్టీ పర్సెంటేజ్ ఇస్తాము. ఈ జీఎస్టీ పర్సెంటేజే కస్టమర్‌కి బుక్ అయ్యే టికెట్స్ మీద కనపడుతుంది. మీకు జీఎస్టీ లేదనుకుంటే మీరు ఇది వదిలేసుకుంటారు. ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ మీరు లోగో అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మీ కంపెనీకి ఒక లోగో ఉంటుంది కదా! ఆ లోగో అప్‌లోడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ మన సౌత్‌స్కేప్ లోగోనే అప్‌లోడ్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. అండ్ హీరో ఇమేజ్ అంటే ఏంటంటే, ఇది మీ వెబ్‌సైట్ కదా! ఈ ఫస్ట్ కనపడే ఒక ఇమేజ్‌ని హీరో ఇమేజ్ అంటామనమాట. ఆ హీరో ఇమేజ్‌ని మీరు అప్‌లోడ్ చేసుకుంటారు. గ్యాలరీ ఇమేజెస్. మీకు ఈ సైట్‌లో కిందకొచ్చేస్తే మీరు రకరకాల ఇమేజెస్‌ని లిస్ట్ కింద పెట్టుకోవచ్చు కస్టమర్స్ చూడడానికి. దాన్ని గ్యాలరీ అంటాం కదా! ఆ గ్యాలరీని కూడా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. నేను ఇన్ని ఫోటోస్ అప్‌లోడ్ చేశా. ఇవన్నీ మీరు ఫోన్‌లోంచన్నా జేసుకోవచ్చు. కంప్యూటర్ నుంచన్నా జేసుకోవచ్చు. ఒకవేళ ఫోన్‌లో జేసుకోవాలంటే ఎంత క్లీన్‌గా కనపడుతదో చూపిస్తా చూడండి. ఫోన్‌లో ఇంత క్లీన్‌గా కనపడుతది మీకు. సో, ఈ వెబ్‌సైట్‌ని మీరు ఫోన్‌లోంచి కూడా ఓపెన్ చేసుకొని మీ వెబ్‌సైట్‌ని మీరు లైవ్ జేసుకోవచ్చు. నెక్స్ట్ మీ వెబ్‌సైట్ గురించి డిస్క్రిప్షన్ అంటే మీ వెబ్‌సైట్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం గదా! అది ఇక్కడ ఇస్తారు. ఆహ్, నేనొక ఆంధ్ర టూర్స్ ఈజ్ అన్ అమేజింగ్ వెబ్‌సైట్ అని ఇస్తాను. మీ అడ్రెస్ మీరు ఇక్కడ ఇచ్చుకుంటారు. నేనిక్కడ పాపికొండలు
ఆంధ్రప్రదేశ్ అని ఇస్తాను ఎగ్జాంపుల్ కోసం. టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, రిఫండ్ పాలసీ, పేమెంట్. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. కస్టమర్ మన సైట్ వాడుతున్నారు అంటే వాళ్ళు ఏ ఏ షరతులు వర్తిస్తాయి అనేది ఇక్కడ ఇస్తాం. మీకంటూ మీకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఉంటే మీరు ఇచ్చుకోవచ్చు. మీరు ఇవ్వకపోయినా మీకోసం మేము ఆల్రెడీ, ఇది మీ సైట్ కదా, కిందకు వచ్చేస్తే పాలసీస్ అని సెక్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మేము ఆల్రెడీ మీకు మీ పేరు మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి పెట్టుంటాం బేసిక్వి. సో మీరు ఇవి కావాలంటే ఇవే వాడుకోవచ్చు, లేదా డాష్బోర్డ్లో మీ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక అద్భుతమైన ఫీచర్ చూపిస్తుంది, టెంప్లేట్. ఇక్కడ ప్రజెంట్ హార్బర్ లైన్ అని ఉంది. అంటే ఈ వెబ్సైట్ స్టైల్ పేరు హార్బర్ లైన్. రేపొద్దున మీకు ఇది బోర్ కొట్టింది, లేదా మీ కస్టమర్స్కి కొత్త వెబ్సైట్ ఇద్దాం అనుకుంటున్నారు. మేము ఇక్కడ కొన్ని కొత్త టెంప్లెట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం టైం టు టైం. మీరు అది సెలెక్ట్ చేసుకుంటే మీ వెబ్సైట్ స్టైలింగ్ మొత్తం మారిపోతుంది, ఆ కంటెంట్ అలాగే ఉంటుంది అనమాట. అండ్ కలర్స్, మీ వెబ్సైట్లో చూస్తే ఈ రకరకాల కలర్స్ కనబడుతూ ఉంటాయి. ప్రైమరీ కలర్ ఏమో ఈ బ్యాక్గ్రౌండ్లో ఉంది, ఇది సెకండరీ ఇది, అలా మీరు ఆ కలర్స్ అన్నీ కూడా మార్చుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ వెబ్సైట్ని మీ ఓన్ కింద చేసుకోవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ నొక్కుతారు. సేవ్ చేసాము. ఇప్పుడు మన వెబ్సైట్కి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. చూసారా, మనం అప్లోడ్ చేసిన లోగో, మన ఇమేజు, మనం పెట్టిన డిస్క్రిప్షన్ అన్నీ వస్తాయి. ఇక్కడ కాల్ టు బుక్, ఈమెయిల్ మనం ఇక్కడ ఏమైతే నెంబర్స్ ఇచ్చామో వాటికి లింక్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అండ్ కిందకు వస్తే మీరు ఆపరేట్ చేసే డెస్టినేషన్స్, మీరు భద్రాచలంలో, మారేడుమిల్లిలో, పాపికొండలో ఆపరేట్ చేస్తుంటే ఈ 3 డెస్టినేషన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, మీ అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మనం ఇందాక అప్లోడ్ చేసుకున్న గ్యాలరీ ఇమేజెస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. అండ్ మీకు ఇంకొకటి చెప్పలేదండి, ఇది డొమైన్ ఏదైతే ఉందో ఈ డొమైన్ కావాలంటే మీరు ఇలాగే వాడుకోవచ్చు, లేదా మీరు ఏమైనా పర్సనల్ డొమైన్ కొనుక్కుని ఉంటే దానికి కూడా లింక్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే డెస్టినేషన్స్కి ప్యాకేజెస్ అని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పాపికొండలో ప్యాకేజెస్ ఏమున్నాయి చూద్దాం. నేను ఎగ్జాంపుల్గా ఒక ప్యాకేజ్ యాడ్ చేసి పెట్టానండి ఆల్రెడీ, పాపికొండలో 1 డే టూర్. ప్యాకేజ్ యాడ్ చేసుకోవడం కూడా ఎంత సింపుల్లో చూపిస్తా చూడండి. మన డాష్బోర్డ్లోకి మళ్ళీ వచ్చేస్తే ఇక్కడ ప్యాకేజెస్ సెక్షన్ కనిపిస్తుంది పైన మీకు, దాంట్లోకి వెళ్తారు. నేను ఆల్రెడీ యాడ్ చేసిన ప్యాకేజ్ ఇక్కడ కనపడుతూ ఉంటుంది. యాడ్ ప్యాకేజ్ అని కొత్త ప్యాకేజ్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ ప్యాకేజ్ నొక్కుతారు. నొక్కిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది, ప్యాకేజ్ నేమ్ ఇస్తారు. ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, ఇది మీరు ఏమీ చేయక్కర్లేదు. డెస్టినేషన్, ఇది ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు ప్యాకేజ్, పాపికొండలో. టైప్ ఏంటి, ఇదేంటి బోట్ క్రూయిజా టూరా? పాపికొండలో బోట్ క్రూయిజ్ ఉంటుంది, మారేడుమిల్లిలో టూర్స్ ఉంటాయి. సో మీరు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటారు. అడల్ట్ ప్రైస్ ఎంత, చైల్డ్ ప్రైస్ ఎంత. చైల్డ్కి ప్రైస్ సెపరేట్ ప్రైస్ లేదనుకోండి 0 పెట్టేసుకుంటారు. హైలైట్స్, మీ ట్రిప్ యొక్క హైలైట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీల్స్ ఇంక్లూడెడ్ అని, ఫొటోస్ ఇంక్లూడెడ్ అని ఇచ్చాను. మీరు అలా ఏదన్నా ఇచ్చుకోవచ్చు. గైడ్ ఇంక్లూడెడ్ అని ఇచ్చుకుని యాడ్ నొక్కితే అది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. నోట్స్, కస్టమర్ ఐడి ప్రూఫ్ క్యారీ చేయాలి, లైఫ్ జాకెట్ వేసుకుని ఉండాలి, 20 నిమిషాల ముందు రావాలి, అన్నీ యాడ్స్ నోట్స్ కింద ఇచ్చుకుని ఒక్కొక్క నోట్ యాడ్ చేసుకుంటారు. మీ ప్యాకేజ్లో అది కనపడుతుంది అనమాట. ఎమ్యూనిటీస్, ప్యాకేజ్లో స్నాక్స్ ఇస్తారా, ఇంకేమన్నా వేరే వేరే ఎమ్యూనిటీస్ ఉన్నాయా, ఏసీ ఉందా, నాన్ ఏసీయా, అవన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. టూర్ లెంత్ ఇన్ డేస్, ఈ ప్యాకేజు లేకపోతే ఈ బోట్ క్రూయిజ్ ఎన్ని రోజులు, ఒక్క రోజే ఉంటుంది మ్యాక్సిమం, లేదా 2 రోజులు ఉంటే 2 రోజులు మీరు ఇక్కడ మెన్షన్ చేసుకుని మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో అద్భుతమైన ఫీచర్ చూడండి, వీకెండ్లో డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి అవునా, అండ్ వీకెండ్లో ప్రైజెస్ పెంచుకోవాలనుకుంటారు. మీరు మాన్యువల్గా వచ్చి పెంచుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ప్యాకేజ్ క్రియేట్ చేసినప్పుడే వీకెండ్ హైక్ పర్సంటేజ్, ఇప్పుడు ఈ ప్యాకేజ్ 1000 రూపాయలు అనుకుందాం, వీకెండ్లో మీరు దీన్ని 1500 అమ్మాలి. ఇక్కడ వీకెండ్ హైక్ పర్సంటేజ్ 50% ఇస్తారు. అంటే ఏంటి, వీకెండ్స్లో సాటర్డే సండేస్లో ఈ ప్యాకేజ్ ఆటోమేటిక్గా 1500 రేట్ కనబడిపోతుంది కస్టమర్కి, మీరు ఏమీ మార్చక్కర్లేదు. రీఫ్రెష్మెంట్, ఈ ప్యాకేజ్లో భాగంగా మీరు రీఫ్రెష్మెంట్స్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తారంటే అవైలబుల్ నొక్కుతారు, దానికి ఒక స్పెసిఫిక్ ప్రైస్ ఇస్తారు. ఎవరు అనుకుంటే అవైలబుల్ ఎవరు, ఈ ప్రైస్ తీసేస్తారు అంతే. ట్రాన్స్పోర్ట్, మీరు ఈ ప్యాకేజ్లో మీరు ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేసేటట్టయితే ట్రాన్స్పోర్ట్కి ఎక్స్ట్రా కాస్ట్ ఎంత ఇక్కడ ఇస్తారు. ఇక్కడ కాస్ట్ ఇవ్వకపోతే ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ లేనట్టే లెక్క. ప్యాకేజ్ చెక్ ఇన్ టైం, ఎన్నింటికి ప్యాకేజ్
కస్టమర్ స్టార్ట్ చేసుకుంటాడు వెళ్ళడం, ఎన్నింటికి బోట్ దిగి వస్తాడు అనేది చెక్ ఇన్ టైం, చెక్అవుట్ టైం. టూర్ అయితే టూర్, బోట్ అయితే బోట్. అది ఇక్కడ వర్తిస్తుంది అనమాట. బోర్డింగ్ పాయింట్. టూర్ అయితే అతను ఎక్కడికి రావాలి, ఎక్కడికి వచ్చాక మనం ఎక్కించుకుంటాం అనేది ఇక్కడ ఇస్తామన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ మెయిన్ ఇమేజ్. ప్యాకేజ్కి ఒక ఇమేజ్ ఉంటుంది కదా, మెయిన్ ఫస్ట్ కస్టమర్ కనపడే ఇమేజ్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ గ్యాలరీ, ప్యాకేజ్కి ఒక 10-15 ఫొటోస్ మీరు యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాగా అది ఈ గ్యాలరీ ఇమేజెస్ మీరే అప్లోడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సులభంగా ప్యాకేజ్ మీరే అప్డేట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్, ప్యాకేజ్ ఇప్పుడు ఐటనరీ ఉంటుంది కదా, ఏ టైంకి ఎన్నింటికి తీసుకెళ్తాం ఆ డిస్క్రిప్షన్ అంతా మీరు ఇక్కడ ఇచ్చుకుని సేవ్ ప్యాకేజ్ నొక్కుతారనమాట. నొక్కిన తర్వాత ప్యాకేజ్ యాడ్ అయిపోతుంది. మీకు ఈ ప్యాకేజ్ మీ ప్యాకేజెస్ లిస్ట్లో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ సైట్లోకి వచ్చేసి పాపికొండలులో చూస్తే మనకి ప్యాకేజ్ కనపడుతుంది, మనం అప్లోడ్ చేసిన ఇమేజ్తో, మనం పెట్టిన రేట్తో. ఈరోజు వీకెండ్ కాదు, ఈరోజు 19 మార్చ్, ఇది ఎప్పుడు థర్స్డే. సో ఇది వీకెండ్ కాదు. మీరు ఇది డీటెయిల్స్ కానీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం మనం యాడ్ చేసిన హైలైట్స్, ఎమ్యూనిటీస్, నోట్స్, ప్యాకేజ్ డీటెయిల్స్ అంతా కనపడుతుంది అనమాట. అండ్ వీకెండ్ అయి ఉంటే ఈ ప్రైజెస్ ఆటోమేటిక్గా మనకి పెరిగి చూపించేది అనమాట. అండ్ గ్యాలరీ చూసుకున్నారు కదా, ఇక్కడ చూస్తే నేను ప్రజెంట్ ఆన్లైన్ బుకింగ్ ఎనేబుల్ చేయలేదు ఈ ఆంధ్ర టూర్స్కి, అందుకని ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్ కనపడదు, ఓన్లీ కాల్ టు బుక్ కనిపిస్తుంది. మీరు ఆన్లైన్ బుకింగ్ ఆన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆన్లైన్ అవైలబిలిటీ, ఆఫ్లైన్ అవైలబిలిటీ 2 ఆప్షన్స్ ఉంటాయి మన డాష్బోర్డ్లో. నేను చూపిస్తా చూడండి. ఆన్లైన్ అవైలబిలిటీ, మీరు ఆన్లైన్ ఆన్ చేసుకున్నారు, మీ పేమెంట్ గేట్వే సెటప్ అంతా ఇక్కడ చేసేసుకున్నారు అనుకుందాం. చేసేసుకున్న తర్వాత ఆన్లైన్ ఆన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ బుక్ నౌ అనే ఆప్షన్ కనపడుతుంది. కస్టమర్స్ వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కానీ మీకు క్వశ్చన్ రావచ్చు, ఏ డేట్లో ఓపెన్ చేసామో కస్టమర్కి ఎలా తెలుస్తుంది అని. దానికోసమే మీ డాష్బోర్డ్లో ఇక్కడ పైన ఆన్లైన్ అవైలబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది, చూస్తారు. ఇక్కడికి వచ్చేస్తే మీకు మీరు యాడ్ చేసిన ప్యాకేజ్కి ఏ రోజుకి ఎన్ని టికెట్స్ ఓపెన్ చేయాలనేది మీ చేతిలో కంట్రోల్ ఉంటుంది. ప్యాకేజ్ పేరు ఇచ్చుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పాపికొండలో 1 డే టూర్ యాడ్ చేసాం కదా, అది ఇక్కడ పెట్టాం. డేట్, ఏ రోజు నుంచి ఏ రోజు దాకా ఎన్ని టికెట్లు ఓపెన్ చేయాలో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్చి 19 నుంచి మార్చి 31 దాకా రోజుకి 20 టికెట్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సేవ్ నొక్కుతాం. మీకు సేవ్ అయిపోతుంది. అన్ని రోజుకి ఎంతెంత టోటల్స్ ఉన్నాయో మీకు వచ్చేస్తుంది. మీరు ఇది ఇక్కడ కావాలంటే ఇక్కడే, ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 26ని మీకు 5 టికెట్లు ఇచ్చుకుందాం ఆన్లైన్ అనుకుంటున్నారు, ఇక్కడ 5 ఇచ్చుకుని సేవ్ నొక్కుతారు. మార్చి 26వ తారీఖు 5 మాత్రమే ఓపెన్లో ఉంటాయి. ఇక్కడ ఇంకా బుకింగ్స్ ఎన్ని అయినాయి, ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి కూడా మనకి ఈ పేజ్లో, ఆన్లైన్ అవైలబిలిటీ పేజ్లో చూపించేస్తుంది. ఓకే అండి, అదే అవైలబిలిటీ. నెక్స్ట్, ఇప్పటిదాకా మనం ప్యాకేజెస్ చూసాం, మీరు హోటల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్టేస్ అనే ఆప్షన్ చూసారా, స్టేస్. ఈ స్టేస్లోకి వెళ్తారు. అకామిడేషన్స్ ఏమీ లేవు ప్రజెంట్, యాడ్ అకామిడేషన్ చేద్దాం. పాపికొండలు రిసార్ట్ అని యాడ్ చేద్దాం. ఇది టైప్ చేస్తారు మీ పేరు, ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది, మీరు ఇది ఏమి టచ్ చేయక్కర్లేదు. పేరు రిసార్ట్, టైప్ హోటలా రిసార్టా, రిసార్ట్. ఓకేనా. డెస్టినేషన్ పాపికొండలు. డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇస్తారు, పాపికొండలు రిసార్ట్ ఈజ్ వెరీ గుడ్ అనేది ఇద్దాం. డీటెయిల్స్, వీ హ్యావ్ స్విమ్మింగ్ పూల్, బ్రేక్ఫాస్ట్, బఫే డిన్నర్, అలా ఏదైనా ఇచ్చుకుందాం. అడ్రస్ ఇస్తాం. కాంటాక్ట్ ఈమెయిల్, ఆ హోటల్ యొక్క కాంటాక్ట్ ఈమెయిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ నాదే ఇస్తున్నా. ఇక్కడ మీదన్నా ఇచ్చుకోవచ్చు, ఆ హోటల్ దాన్ని ఇచ్చుకోవచ్చు, మీకు కాల్స్ రావాలనుకుంటే అది మీ ఇష్టం. రిసార్ట్కి ఇమేజ్ ఉంటుంది కదా, మెయిన్ ఇమేజ్, అది అప్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ ఎమ్యూనిటీస్, ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అవన్నీ ఇచ్చుకుంటాం అనమాట. మనం ఇంతకు ప్యాకేజ్ హైలైట్స్ ఎలా ఇచ్చుకున్నాం అలా ఇవి ఇచ్చుకుంటాం. సేవ్ చేస్తాం. ప్రజెంట్ ఏమి ఇవ్వట్లేదు నేను. ఇప్పుడు రిసార్ట్ అయితే క్రియేట్ అయింది, కానీ రిసార్ట్లో రకరకాల రూమ్స్ ఉంటాయి అవునా. డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, సూట్ రూమ్, కపుల్స్ రూమ్, అలా ఏవేవో ఉంటాయి కదా.
మీరు ఈ రిసార్ట్ కింద రూమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. రూమ్స్‌లోకి వెళ్తే ప్రెజెంట్ నో రూమ్స్ యాడెడ్ యెట్ అంటే ఈ రిసార్ట్‌లో ఇంకా రూమ్స్ ఏమీ లేవు. మీరు రూమ్స్ యాడ్ చేయొచ్చు. సింగిల్ బెడ్‌రూమ్ యాడ్ చేద్దాం. బేస్ ప్రైస్ 1500 పర్ నైట్ అనుకుందాం. మాక్సిమం ఎంతమంది ఉండొచ్చు ఈ రూమ్‌లో? ఇద్దరు ఉండొచ్చు. డిస్క్రిప్షన్ ఆ రూమ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏవో రాసుకుంటాం ఇక్కడ. ఎమ్యూనిటీస్ ఈ రూమ్‌లో ఏసీ ఉందా? గీజర్ ఉందా? బ్రేక్‌ఫాస్ట్ సపోర్ట్ ఉందా? అదంతా ఇక్కడ రాసుకుంటాం. యాడ్ కొడతాం. సో, ఈ రిసార్ట్ కింద ఈ రూమ్ కూడా యాడ్ అయిపోతుంది మనకి. అండ్ మళ్ళీ మనం స్టేస్‌లోకి వచ్చేస్తే ఏ రోజులో ఎన్నెన్ని రూమ్స్ ఎంతమందికి ఓపెన్ ఉందనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ అవైలబిలిటీ ఉంది చూసారా? ఈ అవైలబిలిటీలోకి వెళ్తే రూమ్ టైప్ పాపికొండలు రిసార్ట్‌లో సింగిల్ బెడ్‌రూమ్. డేట్ 20వ తారీఖుకి నేను ఒక 5 రూమ్‌లు ఓపెన్ చేసి పెట్టుకుంటాను. అప్డేట్ నొక్కుతాను. ఈ 5 మించి మనకు ఆన్‌లైన్‌లో బుకింగ్ జరగదనమాట. ఇది రూమ్స్ అండి. ఈ రూమ్స్ ఎలా కనపడతాయో కూడా మన సైట్‌లో చూసేద్దాం. మన సైట్ ఇలా వస్తుంది కదా! ఈ సైట్‌లో స్టేస్ అనే ఆప్షన్ ఉంది చూసారా? ఇక్కడ నొక్కితే మనం యాడ్ చేసిన స్టే కనపడుతుంది. పాపికొండలు రిసార్ట్, పాపికొండలు లొకేషన్‌లో 1500 పర్ నైట్ నుంచి స్టార్టింగ్. రూమ్స్ చూడొచ్చు. సింగిల్ బెడ్‌రూమ్ ఉంది. మాక్సిమం గెస్ట్ ఇద్దరు. 1500 పర్ నైట్. మనం ఆన్‌లైన్ ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇక్కడ బుక్ నౌ రాలేదు. లేదంటే ఇక్కడ బుక్ నౌ ఆప్షన్ కూడా వస్తుందన్నమాట మీకు. అదండి. అంత ఈజీగా మీరు ప్యాకేజెస్ అప్డేట్ చేసుకోవడం గానివ్వండి, రూమ్స్ అప్డేట్ చేసుకోవడం గానివ్వండి, మీ సైట్‌ని మీరే మార్చుకోవడం గానివ్వండి, అన్నీ ఈ ప్లాట్‌ఫామ్ నుంచి మీ ఫోన్ నుంచి గానీ, కంప్యూటర్ నుంచి గానీ చిటికలో చేసుకోవచ్చు. వెంటనే మీకు అప్డేట్ అయిపోతుంది ఇక్కడ. డిలే ఏమీ ఉండదు. మీకు డొమైన్ ఉన్నా లేకపోయినా ఈ సైట్ లైవ్ అయిపోతుంది. ఈ డొమైన్ కింద. సో, మీరుకి డొమైన్ కొనుక్కోవాలనే కాన్సెప్ట్ కూడా లేదు. ఇంకొకటండి. చాలా ఎక్సలెంట్ ఫీచర్ మీకు చెప్పలేదు ఇంకా నేను. ఏజెంట్స్ అని చూస్తూ ఉండుండొచ్చు. ఇది ఏంటి అని ఆలోచిస్తూ ఉండుండొచ్చు. అవునా? ఈ ఏజెంట్స్‌లోకెళ్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే, మీరొక పెద్ద ట్రావెల్ ఏజెంట్ అయ్యుంటే ఆల్రెడీ, మీ కింద ఇంకొక చిన్న చిన్న ఏజెంట్స్ పనిచేస్తూ ఉండుండొచ్చు. వాళ్ళు మీ టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవాలి. సో, మీరేం జేయొచ్చంటే, మీరు వాళ్ళకొక యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఐడీ ఇచ్చేసి, వాళ్ళు డైలీ ఇన్ని టికెట్స్ బుక్ చేయగలరు అని పెట్టేసి, వాళ్ళకి ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేస్తే, వాళ్ళు కూడా ఇదే డాష్‌బోర్డ్‌లోకి లాగిన్ అయ్యి, మీరు మార్చినంత మార్చలేరు. వాళ్ళు టికెట్స్ మాత్రమే బుక్ చేయగలరు. లాగిన్ అయ్యి, మీరు పెట్టిన ప్యాకేజుకి వాళ్ళు టికెట్స్ బుక్ చేయొచ్చు. వాళ్ళ లిమిట్ దాటాక వాళ్ళకి లిమిట్‌కి మించి టికెట్స్ బుక్ అవ్వవు. మనం ఆన్‌లైన్ అవైలబిలిటీ సెపరేట్‌గా ఇచ్చుకుంటాము. ఈ ఏజెంట్స్‌కి ఇచ్చే అవైలబిలిటీ సెపరేట్‌గా ఇచ్చుకుంటాం. సో, మీరు 2 సెపరేట్‌గా పెట్టుకోవచ్చు. మీకు అయిన బుకింగ్స్ అన్నీ కూడా ఈ బుకింగ్స్ సెక్షన్‌లోకెళ్తే ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఏజెంట్స్ చేసినవి కావచ్చు, కస్టమర్ చేసినవి కావచ్చు, మీ అంతట మీరే కూడా బుకింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ బుకింగ్ చేయాలనుకుంటున్నారు పాపికొండలకి. మనం ఇది 1 డే టూర్ యాడ్ చేసాం కదా! దీనికి బుక్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ట్రావెల్ డేట్ 20వ తారీఖు, 26వ తారీఖుకి ఒక టికెట్ బుక్ చేద్దాం అనుకుంటున్నారు. కస్టమర్ నేమ్ నా పేరే ఇస్తాను. ఫర్ ద టైమ్ బీయింగ్ నా ఈమెయిల్ ఇచ్చుకుంటాను. ఓకేనా? కస్టమర్ ఫోన్ నాదే. 1 అడల్ట్. అడ్రస్ కస్టమర్ అడ్రస్ మీరు ఏదోటి ఇస్తారు. వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఆఫర్ చేస్తున్నారా? ట్రాన్స్‌పోర్ట్ ఆఫర్ చేస్తున్నారా? అయన్నీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కస్టమర్ దగ్గర నుంచి మీరు ఎక్కువ డబ్బులు వసూలు చేయాలనుకుంటున్నారు. సో, టికెట్‌లో కూడా అంతే డబ్బులు కనపడాలనుకుంటే, లేదా తక్కువ డబ్బులు కనపడాలనుకుంటే, ఎనేబుల్ ప్రైస్ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే, మీరు ఆ ప్యాకేజ్ ప్రైస్‌ని ఎడిట్ చేసుకొని, కస్టమర్‌కి ఏ ప్రైజెస్ మార్చుకునేవి కనపడతాయి. లేదు ఆ ప్యాకేజ్ ఆల్రెడీ ఎంత ప్రైస్‌లో ఉందో అంతే ప్రైస్ కనపడాలనుకుంటే, ఇది నొక్కక్కర లేకుండా కస్టమర్ దగ్గర ఏమైనా ఆల్రెడీ అమౌంట్ తీసుకొని ఉండుంటే అడ్వాన్స్ కింద, ఆ అడ్వాన్స్ అమౌంట్ ఇక్కడ యాడ్ చేసుకొని, క్రియేట్ బుకింగ్ నొక్కుతారు. నొక్కిన వెంటనే మీకు ఈమెయిల్ ఎళ్ళిపోతుంది. కస్టమర్‌కి ఈమెయిల్ ఎళ్ళిపోతుంది. నేను క్రియేట్ బుకింగ్ నొక్కుతాను. క్రియేటింగ్ బుకింగ్ అని వస్తుంది. కస్టమర్‌కి ఈమెయిల్ ఎళ్తుందన్నమాట ఇప్పుడు. బుకింగ్ క్రియేటెడ్. బుకింగ్ క్రియేట్ అయిపోయింది. బుకింగ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. టికెట్ నెంబర్ వచ్చేస్తుంది. కస్టమర్‌కి పేరు, కస్టమర్ ఈమెయిల్ అన్నీ వచ్చేస్తాయి. బుక్డ్ బై మీరు బుక్ చేశారు. ఒకవేళ రేపొద్దున్న ఆ కస్టమర్‌ని ఏ బోట్ ఎక్కించాలనేది కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. వ్యూ టికెట్ కస్టమర్ టికెట్ కూడా మీరు చూడొచ్చు.
వ్యూ టికెట్ నొక్కితే కస్టమర్ టికెట్ ఇలా వెళ్తుందన్నమాట. ఆంధ్ర టూర్స్ మీ లోగో వస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. వాళ్ళకి పడిన ఖర్చులన్నీ ఇక్కడ వస్తాయి. నోట్స్ ఇక్కడ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కస్టమర్ ₹1000 ఇచ్చినట్టు నోట్ చేసాం. సో మన టికెట్ మీద నోట్ కూడా వచ్చేస్తుంది, ప్లీజ్ పే ద రిమైనింగ్ బ్యాలెన్స్ అని. కస్టమర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ మన డాష్బోర్డ్లోకి వచ్చేస్తే ఈ బుకింగ్స్ని మనం బుకింగ్ సెక్షన్లో చూడొచ్చు. ఏ డేట్కి ఎన్ని బుకింగ్స్ అయినాయో కరెక్ట్గా మీరు చూసుకోవచ్చు. ఎంత డబ్బులు టోటల్ ఎంత, మనకి ఎంత పే చేశారు, ఇంకా స్టేటస్ పార్షియల్గానే పే చేశారు కాబట్టి ఆ పార్షియల్ అనేది వస్తుంది. ఇదండి మన సౌత్స్కేప్ ప్లాట్ఫామ్. ఇందులో ఇంకా చాలా చాలా ఫీచర్స్ త్వరలో యాడ్ చేయబోతున్నాము. ఇది మీరు వాడుకోవాలనుకుంటే వెంటనే మాకు southscape.tour సైట్కి వెళ్ళి ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కానీ నా ఈమెయిల్ ఐడికి కానీ మీరు కాంటాక్ట్ చేస్తే మేము వెంటనే రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని భాగస్వాములు కింద చేసుకుంటాం. ఓకే అండి, ఇది సౌత్స్కేప్. థ్యాంక్ యూ.